నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో మే 5వ తేదీన నిర్వహించినటువంటి నీట్ పరీక్షపై పలు అనుమానాలు కలుగుతా ఉన్నాయి. ఈ యొక్క పరీక్ష నిర్వహణపై అదేవిధంగా జూన్ 3వ తేదీన ఇచ్చినటువంటి ఫలితాలపై దేశవ్యాప్తంగా ఈ పరీక్ష రాసినటువంటి 24 లక్షల మంది విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు అనుమానాలు వ్యక్తమవుతా ఉన్నాయి. ఈ పరీక్ష ఫలితాలపై సుప్రీంకోర్టు జడ్జి చేత విచారణ జరిపించాలని చెప్పి దేశవ్యాప్తంగా విద్యార్థులు నీట్ లీకేజ్ నీట్ ఫ్రాడ్ అనేటువంటి పేరుతో హ్యాష్ ట్యాగ్ చేసి విస్తృతంగా సోషల్ మీడియాలో పెడతా ఉన్న కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించకుండా మెడికల్ విద్యార్థుల జీవితాలు చిలమటాడుతూ ఉంది. గుజరాత్ రాష్ట్రంలో ఈ పేపర్ లీకేజ్ చేసి ఇలా ఒకే సెంటర్ లో ఉన్నటువంటి విద్యార్థులకు 720 మార్కులు వచ్చాయి. కానీ గతంలో ఏ ఒక్క సందర్భంలో ఏ సంవత్సరంలో కూడా గతంలో విద్యార్థులకు 720 బైక్ పై మార్కులు వచ్చిన పరిస్థితి లేదు. మరి ఈ సంవత్సరం ఎందుకు వచ్చినటువంటి విషయం అనుమానం విద్యార్థులకు కలుగుతుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ విషయంపై పూర్తిస్థాయి విచారణ హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జి చేత విచారణ జరిపించి ఇలా మెడికల్ విద్యార్థులందరూ న్యాయం చేయాల్సిన అవసరం ఉన్నది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అదేవిధంగా దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇలా రాష్ట్రాల స్వయం ప్రతిపత్తి దెబ్బతీసే విధంగా ఈ నీట్ పరీక్ష ఉంది, ఈ నీట్ పరీక్ష రద్దు చేయాలని చెప్పి కేంద్రానికి చెప్తా ఉన్నా. విద్యార్థి సంఘాలు ఏఎస్ఎఫ్ అనేక విద్యార్థి సంఘాలు ఉద్యమాలు చేస్తా ఉన్నా. కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకుండా రాష్ట్రాల స్వయం ప్రతిపత్తి దెబ్బతీసే విధంగా ఈ నీట్ పరీక్ష నిర్వహించింది. ఈ నీట్ పరీక్షలో జరిగినటువంటి అవకతవకలపై అదేవిధంగా ఫలితాల్లో వచ్చినటువంటి తప్పులపై కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి సుప్రీంకోర్టు జడ్జి చేత విచారణ జరిపించి మెడికల్ విద్యార్థులందరూ న్యాయం చేయాలి. దాదాపు 24 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్ష ఫలితాలపై జరిగిన అనుమానాలపై భయాందోళన వ్యక్తం చేస్తూ వారి జీవితాలు ముడిపడింది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం వెంటనే దీని మీద విచారణ జరిపించాలని చెప్పి ఏఎస్ఎఫ్ డిమాండ్ చేస్తాం. నీట్ పరీక్ష ఫలితాలపై విచారణ జరిపించాలి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా నిర్వహించిన నీట్ పరీక్ష ఫలితాల్లో విద్యార్థులకు అనేక అనుమానాలు కలుగుతా ఉన్నాయి. దేశవ్యాప్తంగా దాదాపు 24 లక్షల మంది మెడికల్ విద్యార్థులు ఈ యొక్క పరీక్ష రాయడం జరిగింది. ఈ యొక్క పరీక్ష ఫలితాలు చూస్తే చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తా ఉన్నది. ఒకే సెంటర్ లో ఉన్నటువంటి 6 విద్యార్థులకు 720కి 720 మార్కులు రావడం చూస్తే అనేకమైన అనుమానాలు వ్యక్తం చేస్తా ఉన్నారు. దీనిపైన కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి దీనిపైన ఉన్నటువంటి విద్యార్థులకు ఉన్నటువంటి అనుమానాలు నివృత్తి చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంది. గతంలో ఏదైతే దక్షిణ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కూడా ఈ యొక్క నీట్ పరీక్షను వ్యతిరేకించడం జరిగింది. రాష్ట్రాల స్వయం ప్రతిపత్తి దెబ్బతీసే విధంగా ఈ రోజు నీట్ పరీక్ష నిర్వహిస్తారని చెప్పినా కూడా కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరితో ఈ యొక్క పరీక్ష నిర్వహించి దాదాపు దేశంలో ఉన్నటువంటి ప్రతిభల విద్యార్థులకు అనేక రకాల ఇబ్బందులు కలిగించే పరిస్థితి నెలకొన్నది. అంటే ఈ రోజు నీట్ పరీక్షలు అనేక రకాలైన అవకతవకలు జరుగు కూడా ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం స్పందించకుండా కాలయాపన చేసిన తరుణంలో విద్యార్థులు అనేక రకాల ఆందోళన చెందుతారు. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ యొక్క నీట్ పరీక్ష ఫలితాలపై విచారణ జరిపించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క నీట్ పరీక్ష ఫలితాల్లో సుప్రీంకోర్టు సిట్టింగ్ చేత విచారణ జరిపించి విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి అఖిల భారతీయ విద్యా సమైక్య రాష్ట్ర సమితిగా మేము కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో ఖచ్చితంగా విద్యార్థులకు సంబంధించినటువంటి అనేక విషయాలపైన పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వెంటనే కేంద్ర ప్రభుత్వం స్పందించి ఈ యొక్క నీట్ పరీక్ష ఫలితాలపైన ఏదైతే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారో ఈ అనుమతులు నివృత్తి చేసి విద్యార్థులకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం.